హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో జూన్ 16, 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి అసిస్టెంట్ సెక్యూరిటీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. 3 years అనేది మనం ఈ కాంట్రాక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో టోటల్గా 166 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th జూన్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో టోటల్గా 30 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 25th జూన్ లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఢిల్లీ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 12 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్, ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత జూన్ 16 లోపు, అంటే ఇవాళ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇస్రో యుఆర్ఎస్సి నుంచి 320 సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 122 ఉద్యోగాలకు గాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఎవరైతే బీఎస్సీ బీటెక్ బీఈ ఆర్ డిప్లొమా ఇంటర్ 10th క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి అంటే ఆర్సీఎఫ్ఎల్ నుంచి. సో టోటల్గా 75 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అనమాట ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ నుంచి మనకి రీసెర్చ్ అసోసియేట్స్ అదేవిధంగా రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 30 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్ సనత్ నగర్లోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి గ్రేడ్ 2 స్పెషలిస్ట్ అదేవిధంగా సీనియర్ కన్సల్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సైక్రియాట్రీ, సిటీవీఎస్, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, రేడియాలజీ, నెఫ్రాలజీ, అనెస్థీషియా, పీడియాట్రిక్ సర్జరీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ తేదీలు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. జూన్ 23, 24, 25 తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేది జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఇక్కడ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఆ ఇంటర్వ్యూ అనేది ఒక్కొక్క తేదీల్లో జరుగుతుందన్నమాట. వేర్వేరు తేదీలు అనేవి ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత హైదరాబాద్లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్లో చెస్లో మనకి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అదేవిధంగా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 25 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మిగతా వివరాలు అంటే అర్హతలు కానీ ఎంపిక తదితర వివరాలు అనేవి కూడాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది కింద మీకు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.